హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎగ్జామ్ ఛాంపియన్ యాప్లో ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా టెస్ట్ని అటెంప్ట్ చేయాలి అనేది చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ టెస్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చూద్దాం ఎగ్జామ్ ఛాంపియన్ యాప్లో. సో ఫస్ట్ మనం యాప్ని ఓపెన్ చేద్దాము. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ పైన వీడియోస్ ఉన్నాయి, క్రియేట్ ఎంసీక్యూ ఉంది, డౌన్లోడ్ ఎంసీక్యూ ఉంది, అటెంప్ట్ టెస్ట్ అని ఉంది. అయితే మనము ఇప్పుడు ఎంసీక్యూ టెస్ట్ని అటెంప్ట్ చేయాలి కాబట్టి అటెంప్ట్ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను. అటెంప్ట్ టెస్ట్ క్లిక్ చేసినట్లయితే నో క్వశ్చన్స్ ఫౌండ్ టు అటెంప్ట్ ద క్విజ్ అని ఉంది. నో క్వశ్చన్స్ అని అంటుంది అనమాట. అంటే ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఏమీ లేవు అని చెప్పేసి అంటుంది అనమాట. లేవు కాబట్టి మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ పైన డౌన్లోడ్ ఎంసీక్యూ అని ఉంది, అది క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఎంసీక్యూ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డౌన్లోడ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూ అని అది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్స్ వస్తాయి. మీ మొబైల్లో ఏదైతే మెయిల్ ఉందో ఏదైనా ఒక మెయిల్ని సెలెక్ట్ చేసేసి ఓకే చేయండి. ఓకే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్లో ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వీడియోస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జనరల్ నాలెడ్జ్, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్, మ్యాథ్స్ ప్రాక్టీస్ హబ్, స్కూల్ ఎగ్జామ్స్ అని ఉంది మనకి. వీటన్నిటిలో మనం ఏ కేటగిరీలో మనకి ఏదైతే ఎగ్జామ్ కావాలో వాటిని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సపోజ్ స్కూల్ ఎగ్జామ్స్ నేను క్లిక్ చేస్తున్నాను. స్కూల్ ఎగ్జామ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏపీ ఎస్సీఆర్టీ సిలబస్, ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలంగాణ ఎస్సీఆర్టీ సిలబస్ అని ఉందన్నమాట. మనము ఏది కావాలి మనకి, సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళమైతే ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ సిలబస్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏపీ ఎస్సీఆర్టీ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి లిస్ట్ ఉంది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. సరే, మనకి ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ 9th క్లాస్ చదువుతున్నారు అనుకుందాం. 9th క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. 9th క్లాస్ సెలెక్ట్ చేస్తే 9th క్లాస్లో సెలెక్ట్ చేస్తే చూడండి క్లాస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. బయాలజీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, సోషల్ స్టడీస్ ఉంది. ఇంకా నీట్ ఫౌండేషన్కి నీట్ రాసేటటువంటి వాళ్ళకి 9th క్లాస్ సిలబస్లో ఏమేమి బేసిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ నీట్ ఫౌండేషన్లో ఉన్నాయి. తర్వాత ఐఐటి జేఈఈ ఫౌండేషన్ కూడా ఉంది. ఐఐటి జేఈఈ ఫౌండేషన్ వాళ్ళకి 9th క్లాస్ సిలబస్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇంకా సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్ వాటికి ఈ 9th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి బేసిక్స్ ఏమేమి కవర్ అవుతాయి ఆ బేసిక్స్ కూడా వీటిల్లో కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము సపోజ్ బయాలజీ తీసుకుందాం. బయాలజీ క్లిక్ చేస్తున్నాను నేను. 9th క్లాస్ బయాలజీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి XLS ఫైల్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తున్నాను. XLS ఫైల్ టచ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ XLS ఫైల్ అనేది మన యాప్లోకి వస్తుంది. ఓపెన్ విత్ అని అక్కడ ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ అని టచ్ చేయండి. ఒకవేళ ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ మీకు ఇక్కడ కనిపించకపోతే అక్కడ 3 డాట్స్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి, కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ అని ఉంటుంది. క్రియేట్ న్యూ కొట్టండి. క్రియేట్ అని ఉంటుంది. అక్కడ ఏ పేరు ఉంటే ఆ పేరుతో క్రియేట్ చేసేసుకోండి. డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఒక 1 or 2 సెకండ్స్లో ఉన్న ఎన్ని లెసన్స్ ఉన్నా కూడా మనకి యాప్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. జస్ట్ 1 second or 2 seconds అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ టెస్ట్ని ఒకసారి చూద్దాం. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అటెంప్ట్ టెస్ట్ కొట్టండి. అటెంప్ట్ టెస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇక్కడ 3 చాప్టర్స్ ఉన్నాయి. 9th క్లాస్ బయాలజీలో 3 చాప్టర్స్ ఉన్నాయి. మిగిలిన ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఉన్నాయి కదా, అవి కాకుండా బయాలజీలో 3 చాప్టర్స్ ఉన్నాయి అన్నమాట. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి చూడండి. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది. అటెంప్ట్ టెస్ట్, యాడ్ క్వశ్చన్స్, ఎడిట్ క్వశ్చన్స్, క్రియేట్ పీడిఎఫ్, ఫ్లాష్ కార్డ్స్ అని అడుగుతుంది అనమాట. సరే, మనం ఇప్పుడు ఎంసీక్యూ కాబట్టి అటెంప్ట్ టెస్ట్ కొడతా. అటెంప్ట్ టెస్ట్ని టచ్ చేయాలి. అటెంప్ట్ టెస్ట్ని టచ్ చేస్తున్నాను చూడండి. అటెంప్ట్ టెస్ట్ టచ్ చేస్తే చూడండి ఇక్కడ ఒక మెసేజ్ మనకు కనిపించింది. ఏంటంటే ఇది గెట్ 30 rupees ఫర్ ఎవ్రీ రాంగ్ ఎంసీక్యూ యూ రిపోర్ట్. ఒకవేళ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమన్నా రాంగ్ ఉంటే, ఏదైనా క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ ఉంటే అవి కనుక ఈ వాట్సాప్ నెంబర్ కానీ తెలియజేస్తే మీకు రివార్డ్ కూడా ఇస్తారట. అలా ఒక 2-3 క్వశ్చన్స్ అలా కూడా పంపించినట్లయితే ఈచ్ క్వశ్చన్కి 30 rupees లెక్కన మీకు రివార్డ్ ఇస్తారంట. ఎందుకంటే ఇది పెట్టడం ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉండవచ్చు. ఎవరు తయారు చేసినా కూడా క్వశ్చన్ పేపర్ చిన్న మిస్టేక్స్ అనేవి గ్యారెంటీగా ఉంటాయి. ఒక బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ ఇంకొక బుక్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చిన్న మిస్టేక్స్ కానీ లేకపోతే ప్యాటర్న్ కానీ రాంగ్ ఏదైనా ఉన్నట్లయితే అవి కనుక మనకు తెలియజేస్తే మనం మీకు రివార్డ్
కార్డు ఇవ్వడమే కాకుండా ఈ ఇక్కడ ఈ క్వశ్చన్ని సరి చేస్తాము, కరెక్ట్ చేస్తాం కాబట్టి అందుకని ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది బహుశా దీన్ని మీరు ఉపయోగించే టైంకి ఇది కరెక్ట్ చేసేసి ఉండవచ్చు. ఈ మెసేజ్ మీకు కనిపించదు, ఒకవేళ కనిపించకపోవచ్చు, ఎందుకంటే దీన్ని ఆఫ్ చేస్తాము. దాంట్లో 1-2 సార్లు దాన్ని చెక్ చేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేస్తాము. సరే, కంటిన్యూ టెస్ట్ కొడుతున్నాను. కంటిన్యూ టెస్ట్ కొట్టేస్తున్నాము. స్టార్ట్ టెస్ట్ అని కొడుతున్నాను. స్టార్ట్ టెస్ట్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ మరియు తెలుగులో వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ షఫుల్ అయ్యి వస్తాయి, ఆన్సర్స్ కూడా షఫుల్ అయ్యే వస్తాయి. అంటే ఒక ఆర్డర్లో రావు అనమాట. ఉన్నటువంటి 55 క్వశ్చన్స్ ఉంటే ఒక ఆర్డర్లో రావు, ఏ క్వశ్చన్ అయినా ముందిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ షఫుల్ చేస్తుంది, ప్రతిసారి షఫుల్ చేస్తుంది. క్వశ్చన్స్ అన్నీ షఫుల్ చేస్తుంది, ఆన్సర్స్ అన్నీ కూడా షఫుల్ చేస్తుంది. సరే, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. వాట్ మెయింటైన్స్ టర్గర్ ప్రెజర్ను నిర్వహించేది ఏమిటి అని చెప్పేసి అన్నది. వాట్ మెయింటైన్స్ టర్గర్ ప్రెజర్ అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందన్నమాట. దీనికి ఇక్కడ వ్యాక్యూలు, తర్వాత ఎండోప్లాస్మిక్ రెట్రిక్యులరము, తర్వాత సెల్ వాల్, తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ అని వచ్చింది. ప్లాస్మా మెంబ్రెయిన్ వచ్చింది. వీటిల్లో మనకు ఆన్సర్ ఏదైనా మనకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తే, సపోజ్ నేను ఒక ఆన్సర్ని టిక్ చేస్తున్నాను చూడండి, నేను క్లిక్ చేసిన ఆన్సర్ రాంగ్ అయింది. ఇక్కడ ప్రీవియస్ నొక్కితే చూడు, వ్యాక్యూల్ అనేది కరెక్ట్ ఆన్సర్, నేను ప్లాస్మా మెంబ్రెయిన్ అని పెట్టాను, అది రాంగ్ అయింది అనమాట. రాంగ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, అది మనం నెక్స్ట్ నొక్కాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. మనం ప్రీవియస్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అని నొక్కుతున్నాను. ఇప్పుడు మనము హైపర్టానిక్ ద్రావణంలో ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇన్ హైపర్టానిక్ సొల్యూషన్ అని చెప్పేసిన. ఇప్పుడు వీటికి నాకు ఆన్సర్స్ తెలియదు, నేను ఏ ఒకటి పెడుతున్నాను, గమనించండి. ఈ సౌండ్ వస్తుంది అన్నమాట, జీ అనే సౌండ్ వస్తుంది, అంటే ఆ రాంగ్ ఆన్సర్ పెట్టినప్పుడు చూడండి. అట్లా మనం ఇది రైట్ ఆన్సర్ పెట్టినప్పుడు ఆ సౌండ్ వస్తుంది అనమాట. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, ఇట్లా మనం క్వశ్చన్స్ అన్నిటినీ ఇట్లా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ పైన కౌంట్ పడుతుంది చూడండి. 10, 55 క్వశ్చన్స్ ఉన్నాయి, మనము 13 పెట్టేసాము. ఇట్లా మనం 55 పెట్టేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ మనం మధ్యలో ఉన్నప్పుడు మనకి ఏదైనా పని ఉండో లేకపోతే పక్కకి వెళ్ళేసి ఇది క్లోజ్ చేసాం అనుకుందాం. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ని క్లోజ్ చేస్తున్నా చూడండి. క్లోజ్ చేయడం అంటే నేను ఒకవేళ బయటికి వెళ్ళిపోయాం, బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా స్క్రీన్ వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎక్కడ వరకు అయితే అటెంప్ట్ చేస్తున్నామో మళ్ళీ అక్కడికే వస్తుంది. మళ్ళీ ఎగ్జామ్ ఛాంపియన్ ఓపెన్ చేయండి, మళ్ళీ ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఓపెన్ చేసేసి అటెంప్ట్ టెస్ట్ కొట్టండి. అటెంప్ట్ టెస్ట్ ఈ చాప్టర్లోకి రండి. ఈ చాప్టర్లోకి అటెంప్ట్ టెస్ట్ కొట్టినట్లయితే ఇప్పుడు రెజ్యూమ్ టెస్ట్ అని అడుగుతుంది. రీస్టార్ట్ ఫ్రెష్, రెజ్యూమ్ టెస్ట్ అని అడుగుతుంది అనమాట. రీస్టార్ట్ ఫ్రెష్ అంటే ఫస్ట్ నుంచి వస్తాయి, రెజ్యూమ్ టెస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ వరకు అయితే ఆగిపోయినా అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెజ్యూమ్ టెస్ట్ నేను అటెంప్ట్ చేశాను చూడండి. మనం 19 క్వశ్చన్స్ ఇందాక పెట్టేసాము, ఇప్పుడు 19 నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత మనం నెక్స్ట్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం టైం కూడా ఫస్ట్లో సెట్ చేసుకోవచ్చు, ఎంత టైం కావాలని చెప్పేసి ఫస్ట్ అడుగుతుంది కదా, ఒక లైన్ కనిపిస్తుంది, ఆ లైన్లో మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 55 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తము. 55 క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయకుండా మధ్యలోనే ఇంతవరకు చాలు అనుకున్నట్లయితే పైన రైట్ సైడ్ పైన టాప్లో టిక్ మార్క్ ఉంది, ఆ టిక్ మార్క్ కనుక కొట్టేస్తే ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ టెస్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది, మధ్యలోనే ఫినిష్ అయిపోతుంది. 35 క్వశ్చన్స్ చాలు అన్నట్లయితే మధ్యలోనే ఫినిష్ చేసుకోవచ్చు. లేకపోతే 55 పెట్టాలనుకుంటే 55 ఈ విధంగా అటెంప్ట్ చేయవచ్చు అనమాట. 55 అటెంప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 36, 37, 38, 39 మనం వెంటనే ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే సౌండ్ రావడం కొంచెం లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి సౌండ్ రాదు. ఎందుకంటే వెంటనే ప్రెస్ చేసినప్పుడు దానికి టైం తీసుకోవాలి కాబట్టి నేను ర్యాండమ్గా పెట్టేస్తున్నా. 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 51, 52, 53, 54, 55 క్వశ్చన్స్. ఇది 55 లాస్ట్ క్వశ్చన్ పెట్టేసాను. లాస్ట్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ టెస్ట్ అని అడుగుతుంది. సబ్మిట్ టెస్ట్ అంటే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మెసేజ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది. ఓన్లీ నేను 31% మాత్రమే నేను కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను, మిగిలినటువంటి 69% నేను రాంగ్ ఆన్సర్స్ పెట్టాను. సో ఇక్కడ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఉంటుంది. ఇక్కడ మన కామెంట్ కూడా ఇస్తుంది, బెటర్ లక్ లేకపోతే కంగ్రాచులేషన్స్ లేకపోతే కీప్ ఇట్ అప్ అని చెప్పేసి అలాంటి కామెంట్స్ కూడా మనకి ఇస్తుంది. టోటల్గా మనకు 17 కరెక్ట్ అయినాయి, 38 రాంగ్ అయినాయి క్వశ్చన్స్. స్కిప్ చేసినవి 0. స్కిప్ చేయడం అంటే పెట్టకుండా వదిలేసినవి అనమాట.
తర్వాత కింద చూసినట్లయితే రీ అటెంప్ట్ టు వ్యూ ఆన్సర్స్ అని ఉంటుందన్నమాట. రీ అటెంప్ట్ టు వ్యూ ఆన్సర్స్. ఇక్కడ వ్యూ ఆన్సర్స్ చూడండి, వ్యూ ఆన్సర్స్ క్లిక్ చేశాను నేను. ఇక్కడ ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూస్తావా, ఓన్లీ నువ్వు కరెక్ట్ పెట్టినవే చూస్తావా, రాంగ్ ఆన్సర్స్ చూస్తావా? నేను రాంగ్ ఆన్సర్స్ మాత్రం చూడాలనుకుంటున్నా. నేను రాంగ్ పెట్టినటువంటి ఆన్సర్ ఇవన్నీ కూడా నేను రాంగ్ పెట్టాను అనమాట. ఈ రాంగ్ ఆన్సర్స్కి అది కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది మనకి. ఇక్కడ మనం కావాలంటే ఒకసారి చదువుకొని మళ్ళీ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఈ రాంగ్ ఆన్సర్స్ అనేది చూసేసాను, వీటిని మొత్తం ఒకసారి చదువుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇంటూ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రీ అటెంప్ట్ కొట్టండి. రీ అటెంప్ట్ కొట్టేసినట్లయితే ఇక్కడ మనం అడుగుతుంది ఆల్ క్వశ్చన్స్ కావాలన్నా, ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ పెట్టినవే కావాలన్నా, ఓన్లీ స్కిప్ చేసినవే కావాలన్నా, ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినట్టు రీ ఎగ్జామ్ రాస్తావా అని చెప్పి అంటుందన్నమాట. ఇప్పుడు నేను ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ నేను టిక్ చేస్తున్నాను. ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ పెట్టినటువంటి వాటిని మళ్ళీ రాయాలనుకుంటున్నాను. టెస్ట్ అటెంప్ట్ అని అంటున్నాను. ఈసారి చూడండి ఓన్లీ 38 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకని మనం 38 రాంగ్ ఆన్సర్స్ పెట్టాము ఇందాక, అందుకని ఆ 38 మళ్ళీ వచ్చాయి. మళ్ళీ వీటిని నేను టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్ టైం అనమాట. ఈ సెకండ్ టైం మళ్ళీ 38 రాంగ్ ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేస్తున్నాను. లెవెన్ అయిపోయినాయి, 12, 29, 32, 33, 36, 37, 38, లాస్ట్ 38 పెట్టేశాను. ఇప్పుడు సబ్మిట్ కొడుతున్నాను చూడండి. సబ్మిట్ కొట్టేసి ఈసారి మనకు 24% మాత్రమే కరెక్ట్ అయినాయి. టోటల్గా మేము 38 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 9 కరెక్ట్ అయినాయి, 28 రాంగ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వ్యూ ఆన్సర్స్కి వెళ్ళేసి మళ్ళీ రాంగ్ ఆన్సర్స్ చూసుకొని మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. మళ్ళీ ఒకసారి చదువుకున్నట్లయితే అప్పుడు ఏమేమి రాంగ్స్ పెట్టామని చెప్పేసి మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇంటూ ప్రెస్ చేసి మళ్ళీ రీ అటెంప్ట్ కొడితే ఏవైతే మనకు రాంగ్ పోయినాయో ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పేసి మనం క్లిక్ చేసి మళ్ళీ అటెంప్ట్ కొట్టేస్తే మళ్ళీ థర్డ్ టైం మనం ఈ విధంగా మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు. ఈ విధంగా కరెక్ట్ అయ్యేంత వరకు మనం అటెంప్ట్ చేయవచ్చు. ఈ విధంగా ఎగ్జామినేషన్ బాగా ప్రాక్టీస్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇంతటితో నేను ముగించాలనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్ని ఇంతటితో ముగించాలనుకుంటే బయట టాప్లో టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ ప్రెస్ చేస్తే సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ కొట్టేశాను. సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇక బ్యాక్ వెళ్ళిపోతున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఇది మనకి 9th బయాలజీలో మన సెట్ కలర్ చేంజ్ అయింది చూడండి. మామూలుగా రెడ్ మార్క్లో ఉండింది, రెడ్ మార్క్ నుంచి ఎల్లో కలర్ వచ్చింది. ఎందుకని ఎల్లో కలర్ వచ్చింది అని అంటే అది మనం కొన్ని పార్షియల్గా మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాం. 100% కరెక్ట్ ఆన్సర్స్ పెడితే గ్రీన్ కలర్ వస్తుంది. 100% కరెక్ట్ ఆన్సర్స్ పెడితే గ్రీన్ కలర్ వస్తుంది. మనం పార్షియల్గా 100% 50% మాత్రమే పెట్టాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ అది ఎల్లో కలర్ వస్తుంది. అప్పుడు మనం చూడగానే అర్థమైపోవాలి అంటే ఏ చాప్టర్ మనం కరెక్ట్గా పెట్టాము, ఏ చాప్టర్లో పార్షియల్గా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాము, ఏ చాప్టర్ ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం చూడగానే అర్థమైపోవాలన్నమాట. అది ఈ విధంగా మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు. ఇంకొక విషయం, ఇది టచ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పీడిఎఫ్ అని ఉంది. క్రియేట్ పీడిఎఫ్ అని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మనము క్వశ్చన్ పేపర్ని మాన్యువల్గా మనం ఎగ్జామ్ రాయాలనుకుంటే క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది ఎలాగనేది ఇక్కడ చూద్దాం అనమాట. క్రియేట్ పీడిఎఫ్లో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్, మీ స్కూల్ పేరు కానీ ఇన్స్టిట్యూషన్ పేరు కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎగ్జామ్ టైటిల్ ఏ సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్ పెడుతున్నారో అది, తర్వాత పేపర్ అండ్ సబ్జెక్ట్ నేము, తర్వాత డ్యూరేషను, తర్వాత మార్క్స్, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ మేకర్ ఇక్కడ యాప్ అని ఉంది కదా, ఇక్కడ యాప్ అన్న దగ్గర ఏంటంటే మనకి వాటర్ మార్క్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. మీకు ఇక్కడ కావాలంటే మీ స్కూల్ యొక్క పేరు వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ పేరు కానీ ఏదైనా వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. లేదనంటే వాటర్ మార్క్ ఆఫ్ చేసుకోవచ్చు. మేడ్ విత్ క్విజ్ మేకర్. జనరేట్ పీడిఎఫ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఈ పీడిఎఫ్లో మనకి చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే తెలుగు అనేది ఇక్కడ సపోర్ట్ కానందువల్ల ఈ విధంగా వస్తుంది. ఇది కూడా రెక్టిఫై అవుతుంది, తెలుగు కూడా సపోర్ట్ చేసేటట్లుగా వస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి వస్తాయి అనమాట. ఒకసారి బ్యాక్ వెళ్దాం చూడండి. క్రియేట్ పీడిఎఫ్లో ఇక్కడ మనకి క్రియేట్
క్రియేట్ పీడిఎఫ్ క్లిక్ చేసి జనరేట్ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వస్తుంది. ఇక్కడ షో కరెక్ట్ ఆన్సర్స్ ఉంది చూడండి. ఇక్కడ ఇది కానీ ఆన్ చేస్తే షో కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఆన్సర్స్తో పాటు వస్తాయి. అది కానీ ఆఫ్ చేసి ఉంటే ఆన్సర్స్ రాకుండా వస్తాయి. ఇప్పుడు చూడండి ఆన్సర్తో కూడా వచ్చేసాయి అనమాట. కరెక్ట్ ఆన్సర్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేసి కరెక్ట్ ఆన్సర్స్ని కూడా చూపిస్తుంది. షో ఆన్సర్స్ అని క్లిక్ చేస్తే షో ఆన్సర్స్ ఎక్కడ చూపించింది, ఆన్సర్ ఏలో చూపించుంటుంది. షో ఆన్సర్ అనేది ఆన్సర్ ఏలో చూపించుంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఈ విధంగా మనం ఎగ్జామ్ ఎంసీక్యూ టెస్ట్ని అటెంప్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.